మనకి ఒక రాయి దొరికిందనుకోండి. ఆ రాయిని మనం ఏం చేస్తాం? రాయిని పట్టుకొని చూస్తూ ఉంటాం. అదే ఒక శిల్పికి ఒక రాయి దొరికిందనుకోండి. అదే ఒక శిల్పికి ఒక రాయి దొరికితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆ శి ఆ రాయిని చూసి దానికొక రూపాన్నివ్వాలని, ఆ రాయిని చూసి దానికొక షేప్‌నివ్వాలని, అందాన్నివ్వాలని, ఆ రాయిని ఒక సహనమిచ్చుకొని, ఒక సుత్తిచ్చుకొని దాన్ని కొడుతూ ఉంటాడు. ఎందుకు కొడుతున్నావయ్యా అంటే, ఆయన మనసులో ఒక రూపం ఉంటది. ఆయన మనసులో ఒక రూపాన్ని ఊహించుకొనుంటాడు. ఆ రాయిని చూసిన వెంటనే. రాయిని చూసిన వెంటనే ఆయన రూపాన్ని ఊహించుకున్న ఆ రూపం ఆ రాయిలో రావాలి అని కొడుతూ ఉంటాడు. చెక్కుతూ ఉంటాడు. కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే ఎంతవరకు కొడతాడయ్యా అంటే, అది ఆయన అనుకున్న రూపం వచ్చేంత వరకు. ఆయన అనుకున్న ఆహ్, షేప్ వచ్చేంత వరకు ఏం చేస్తాడయ్యా అంటే కొడుతూనే ఉంటాడు. కొడుతూనే ఉండి ఏం చేస్తాడు, ఆ రూపం వచ్చిన తర్వాత ఇంక కొట్టడింక. ఆయన అనుకున్న ఆ రూపం, ఆ షేప్ వచ్చిన తర్వాత ఇంక కొట్టడు. ఎందుకు కొట్టవయ్యా అంటే, ఆయన మనస్సులో ఏదైతే అనుకున్నాడో, ఆయన మనసులో అనుకున్నది వచ్చేసిన తర్వాత దెబ్బలు వేయడు. దెబ్బలు కొట్టడు. కొట్టకుండా ఏం చేస్తాడయ్యా అంటే, నా చెక్కిన దా ఆ రాయిని చూసి, ఆ శిల్పాన్ని చూసి మనసులో మురిసిపోతాడు. ఇంత అందంగా చెక్కానా? ఇంత అందంగా మలిచానా ఈ రాయిని? మొదట దీని పరిస్థితేమిటి? ఇప్పుడు దీనికున్నటువంటి పరిస్థితేమిటి? అని ఆశ్చర్యపోతాడు. ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అలానే ఆలోచించేయండి. మనం కొన్ని కొన్ని సందర్భాలు అనుకుంటాం మన జీవితం ఏంటి? ఈ శ్రమలేంటి? ఈ కష్టాలేంటి? ఈ ఇరుకులేంటి? ఈ ఇబ్బందులేంటి? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ మనల్ని కూడా ఒక శిల్పి ఏం చేస్తున్నాడయ్యా అంటే చెక్కుతూ ఉన్నాడు. మనల్ని కూడా ఒక శిల్పి చెక్కుతూ ఉన్నాడు. ఎంతలా చెక్కుతున్నాడయ్యా అంటే మనల్ని సుందరంగా తీర్చిదిద్దడానికి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి, సౌందర్యవంతులుగా తీర్చిదిద్దడానికి మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆయన చెక్కుతూ ఉన్నాడు. చెక్కుతూ ఉన్నాడు. అందుకనే ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ మనం అనుభవించవలసి అందుకనే ఒక బైబిల్‌లో ఒక మాటుంటది. మన యోబు గారు ఒక మాట చెప్తారు. ఏమంటారో తెలుసా ఆయన? శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను. ఎలాగా? శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారిపోతాను. నిజమే. యోబు గారి జీవితంలో మనం చూస్తే మొదట ఎంతో ధనవంతుడైనటువంటి యోబు గారు, ఎంతో ఐశ్వర్యవంతుడైన యోబు గారు సర్వాన్ని కోల్పోయి శోధించబడి రెండంతలు పొందుకున్నాడంట. అలానే మనం శోధించబడుతున్నాం. ఈ శోధించబడుతున్నప్పుడు ఈ శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మనం అనుకుంటాం, నాకే రావాలనుకుంటాం. కానీ మనల్ని ప్రధాన శిల్పి అయినటువంటి యేసయ్య మనల్ని చెక్కుతున్నాడు. చెక్కినప్పుడు ఆయన అధికారానికి మనం లోబడి, మనం చెక్కబడిన తర్వాత, మనం అపురూపంగా మారిన తర్వాత, మనకి ఒక రూపాన్నిచ్చిన తర్వాత దేవుడు ఆయనేం చేస్తాడయ్యా అంటే మనల్ని చూసి ఆనందిస్తాడు. మనల్ని చూసి ఆయన మురిసిపోతాడు. అటువంటి కృప దేవుడు మనకిస్తాడు గనుక, మనం ఈ శ్రమలు చూసి భయపడొద్దు, బెదిరిపోవద్దు. ఈ శ్రమల్లో ఇలానే ఉండిపోతామని ఆందోళన అస్సలు చెందొద్దు. మనల్ని ప్రభువు చెక్కుతున్నాడు. యోబు వలె శోధించబడిన తర్వాత మనం సువర్ణంగా మార్చబడతాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించు.